నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ ప్రస్తుతం మనమైతే ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో అశోక్ సార్ని అయితే అక్కడైతే కలవనీయట్లేదు. ఇక్కడ మేమైతే అందరము ఖచ్చితంగా అశోక్ సార్ కోసం ఫైట్ చేస్తాము, మా గురించి మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు అని చెప్పి అయితే ఇక్కడ కొంతమంది నిరసన అయితే తెలుపుతున్నారు. అండ్ అశోక్ సార్ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడికి వచ్చేసారు ఉస్మానియా యూనివర్సిటీకి. సో మేడం అసలు చెప్పండి, అంటే చూస్తూనే ఉన్నాం కదా కంటిన్యూగా ఫైట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు మేడం అట్లా, ఎందుకు అసలు? నేను ఒక్కటే చెప్తున్నాను, కాంగ్రెస్ రేవంత్ అన్న ఒకసారి చూడన్నా, చేతులు జోడించి చెప్తున్నా, సార్ వినట్లేడన్నా. నేను ఎంత చెప్పినా కానీ ప్లీజ్ అన్న ఒకసారి చూడండి అన్న, నిరుద్యోగుల కోసమే కదన్నా మీరు కూడా వచ్చింది, సార్ చేసేది కూడా అదే అన్న. నేను చెప్పాను వద్దు అని చెప్పినా కానీ వినట్లేడన్నా. ప్లీజ్ ఒకసారి ఈ అంశాన్ని గుర్తు పెట్టుకో అన్న, సార్ కోసం ఏదన్నా మీకు ఎన్ని ఉన్నాయి అవి చెప్పండి అన్న, అవన్నీ చెప్పండి అన్న, గిన్నె ఇస్తామని చెప్పండి అన్న, నేను చెప్తాను, నాతో చెప్తాను సార్కి. మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదని సార్ మొండిగుంటున్నా, చూడండి ఒకసారి ప్లీజ్ అన్న. మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ప్లీజ్ అదేదో ఒకసారి చెప్పండి, ఎన్ని ఉన్నాయో చెప్పండి, నేను చెప్తాను, నచ్చి చెప్తాను సార్కి. మా పిల్లలు కూడా ఏడుస్తున్నారన్న ఇంటి దగ్గర, డాడీ ఎప్పుడు వస్తాడని. ప్లీజ్ అన్న ఒకసారి చూడండి అన్న మీరు, ప్లీజ్ నేను చేతులు జోడించి చెప్తున్నా, మీకు కాదు పిల్లలకి కూడా చెప్తున్నా, ఒకసారి చూడండి, ఆలోచించండి. మీకోసమే 2 సంవత్సరాల నుంచి మాకు ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, లేదా నేను ఎవరిట్లేని చెప్పుకోవచ్చు సార్, కానీ నేను చేస్తాను అని సార్ ఎందుకు అంత మొండి పట్టుబడుతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి ప్లీజ్. నేను ఇంకేం చెప్పలే, నేను ఇంతకన్నా ఎక్కువ ప్రతి చోట మాట్లాడాలంటే నేను కూడా రిపోర్టర్ని కాదు, నేను బయట సోషల్ మీడియాలో ఫేమస్ కాదు, మీకోసమే వచ్చాను. నన్ను ఎప్పుడైనా చూసారా? మా ఇన్స్టిట్యూట్ పెట్టి 3 ఏళ్ళు అవుతుంది, నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? నేను సార్ కోసం బయటకు వచ్చాను, చూడండి ఒకసారి ఆలోచించండి. మీరు ఎందుకు రావట్లేరు? నేను ఎన్నిసార్లు చేతులు జోడించి చెప్పినా కానీ మీరు ఏం చేయట్లేరు అసలుకి. సార్ ఏమో చెప్తే వినట్లేడు. నిన్ను చూసారా? నేను ఎంతకని మాట్లాడా, ఏం చెప్పను, నాకు మాట్లాడడం వచ్చా? నేను ఇంతకుముందుకు ఎప్పుడైనా చూసారా? ఇంకేం మాట్లాడా నేను చెప్పండి. ఎంతకని తిరిగాను, ఎక్కడ తిరిగాను, సార్ చెప్పినా వినట్లేడు. మీరేమిస్తారో చెప్పండి, నేను నచ్చ చెప్తాను సార్కి. చూడండి అన్న ఒకసారి, నేను ప్రజాపాలన అన్నావు కదా అన్న, ప్రజల కోసం నిరుద్యోగుల కోసమే చేస్తున్నా సార్ వినట్లేరు. చెప్పండి మీ దగ్గర ఎన్ని అనౌన్స్ చేయండి, నేను చెప్తాను సార్కి, చెప్తాను, నేను నచ్చ చెప్తాను. పిల్లలు ఏడుస్తున్నారని చెప్తానన్నా మనం సార్ వింటాడేమో, నేను ఒకసారి ట్రై చేస్తాను. చూడండి మీరు ఒకసారి, ఏమన్నా ఉన్నాయేమో వేయండి అన్న, పిల్లల కోసమేను ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న మీకు. జనరల్గా మనము చూసుకోవచ్చు కదా మేడం, ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఉండి సార్ ఇంతమంది కోసం ఫైట్ అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి ఈ ఫైటింగ్ టైంలో మీరు అందరికీ నుంచొని స్టాండ్ తీసుకున్నారు లాస్ట్ 4-5 డేస్ నుంచి. అలాంటిది ఇప్పుడు మీరే ఇలా ఏడుస్తుంటే వీళ్ళు కూడా కొంచెం లో అయిపోతారు. అసలుకి ఈరోజు మొత్తం పొట్ట మొత్తం లోపడి పోయింది, అసలు ప్రాణమే లేదు లోపల అసలుకి. మొత్తం ఒక సిరైన్ ఒక్కటి పెట్టారట్టుంది. నేను చెప్పాను వదిలేసి అని చెప్పినా వినట్లేడు సారు. చూస్తా నేను అంటున్నారు. ఇంకా నేనేం చెప్పండి. ఇంకా నేను ఒకసారి ట్రై చేస్తా, పిల్లలు ఏడుస్తున్నారని కూడా చెప్తాను. మీరు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకుంటే లేవని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అలా ఎందుకు నాన్చేది ఎందుకు చెప్పండి? కనీసం ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు కూడా సౌండ్ చేయట్లేరు. అసలు ఏమనుకుంటున్నారు అసలుకి? నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఏం చెప్పాను ఇంకా మీకు.